నమస్తే అండి, నేను డాక్టర్ వివేకానంద భీమిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, సోమాజిగూడ యశోద బ్రాంచ్ నుంచి. సో ఈరోజు మనం ఏసీఎల్ టేర్ గురించి మాట్లాడుకుందాం. ఏసీఎల్ అనగా ఏంటి, ఏసీఎల్ టేర్ అయితే వాటి వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఏసీఎల్ టేర్ అయితే కనుక మనం ఏం చేయాల్సి వస్తుందో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఏసీఎల్ అనేది ఒక మన మోకాల్లో ఒక లిగమెంట్ అండి. లిగమెంట్ అంటే ఏంటి, 4 లిగమెంట్స్ ఉంటాయి మోకాల్లో. సో ఈ 4టి పని ఏంటంటే మోకాలు ఊడిపోకుండా తాడులాగా పట్టుకొని ఉండే పదార్థాలు అనమాట. అంటే మోకాలకి స్టెబిలిటీ ఇచ్చే పదార్థాలు. సో ఈ మోకాల్లో ఏ 4 ఏ లిగమెంట్ తెగినా కూడా మనకి ఇన్స్టెబిలిటీ వస్తుంది అనమాట. ఇన్స్టెబిలిటీ అంటే నడుస్తుంటే పట్టు దొరకకపోవడము, కాళ్ళు జారిపోతున్నట్టు ఫీలింగ్ ఉండడం, దాన్ని ఇన్స్టెబిలిటీ అంటాం. సో ఏసీఎల్ టేర్ అనేది ఈ 4 మోస్ట్ కామన్గా అయ్యే డ్యామేజ్ ఈ ఏసీఎల్ అనే పదార్థానికి. అది ముందు బాగానే ఉంటుంది లోపల. సో అది ఒకవేళ డ్యామేజ్ అయిందనుకోండి, హెచ్చుతగుళ్ళ సర్ఫేస్ మీద లేదంటే జారే సర్ఫేస్ మీద నడిచేటప్పుడు కాలు ఊడిపోతున్న ఫీలింగ్ ఉంటుంది. సో మోస్ట్ కామన్ ఏంటంటే ఇది స్పోర్ట్స్ ఇంజురీ గా భావిస్తాం అనమాట. అంటే ఫుట్బాల్ ఆడే వాళ్ళలో, క్రికెట్ ఆడే వాళ్ళలో, బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళలో వాళ్ళకి చాలా సర్వసాధారణంగా అయ్యే ఇంజురీ అనమాట. మిగతావి అంత కామన్ కాదు, వీటితో పాటు కూడా అవ్వచ్చు అవి. సో ఒకవేళ ఏసీఎల్ టేర్ కంప్లీట్ టేర్ ఉందనుకోండి, దానికి సర్జరీ తప్ప వేరే మార్గం ఉండదు. పార్షియల్ టేర్స్ అన్నీ కూడా రెస్ట్ ద్వారా ఐస్ పెట్టుకుంటూ కంప్లీట్ రెస్ట్ ఇస్తే అవి వాటంతట వాటికి తగ్గే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ టేర్ అయిందంటే కంప్లీట్గా తెగిపోయినప్పుడు స్టెబిలిటీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా సర్జరీ చేయించుకుంటేనే వాటికి ఆ స్టెబిలిటీ వచ్చి మోకాలు ఊడిపోకుండా కొద్దిగా నడకలో కానీ పరిగెట్టేటప్పుడు కానీ అది ఊడిపోకుండా కొంచెం సాయం చేస్తుంది అనమాట. సో ఏసీఎల్ మన బాడీలో తెగినప్పుడు మన బాడీలోనే వేరే ప్రాంతం నుంచి అవసరం లేని కండని ఒకటి తీసేసి ఏసీఎల్ రూపంగా తయారు చేసి ఈ తెగిన ఏసీఎల్ ప్లేస్లో పెడతామన్నమాట. సో రికవరీ అంతా మరుసటి రోజు నుంచి నడవడము, నిదానంగా వాళ్ళ నొప్పి తగ్గే కొద్దీ ఎక్సర్సైజ్లు పెంచుకుంటూ పోతాము. సో రికవరీ 1 మంత్లో ఇంచుమించు ఆల్మోస్ట్ 90% రికవరీ ఉంటుంది. స్పోర్ట్స్ అవన్నీ కూడా 8-9 నెలల వరకు ఆడొద్దని చెప్తాము. ఎందుకంటే కండబలం అవన్నీ రావడానికి 8 నుంచి 9 నెలలు పడుతుంది. దాని తర్వాత యథావిధిగా వాళ్ళు స్పోర్ట్స్ కూడా ఆడుకోవచ్చు. If you found this video useful, like, comment, and subscribe for more health updates.